హాయ్ అండి. నమస్తే. పల్లెటూరు రుచుల్లో పూర్ణిని మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను వీడియోలో చూపించబోయే రెసిపీ ఫిష్ బిర్యానీ. శుభ్రం చేసుకున్న చేప ముక్కలను తీసుకోవాలి. ఇక్కడ నేను గోదావరి చేప అయినా కొయ్యం చేప తీసుకున్నానండి. కావాలంటే మీరు చిరు చేపతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక కాయ నిమ్మరసం వేసుకొని శుభ్రంగా ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టేలా కలుపుకొని మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ తీసుకుందాము. ఈ రైస్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్ని ఏ గిన్నెతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గిన్నెతో 2 వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 స్పూను నెయ్యి, ఇంకా మనం ఇందాక నిమ్మకాయ పిండుకొని పెట్టుకున్న తొక్కలు ఉన్నాయి కదండి, ఆ తొక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ బియ్యాన్ని అరగంట సేపు పక్కన నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు తర్వాత ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ చేప ముక్కలన్నిటిని వేయించుకోవాలి. గ్యాస్ హైలో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక సైడ్ చేప ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు చేప ముక్కలని రెండు వైపుగా టర్న్ చేసి గ్యాస్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ముక్కలన్నీ కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బిర్యానీ చేసుకుని గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఇందాక చేప ముక్కలను వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, వేస్ట్ కాకుండా ఈ ఆయిల్ని వేసుకుని నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగినాయి కదా. ఇప్పుడు వీటిని సగం అందులో ఉంచి సగం మనం బయటికి తీసేసుకోవాలండి, వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మనం ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసుకుని వేయించుకోవచ్చు. ఇందాక మనం రైస్లో ఏవైతే వేసుకున్నామో మసాలా బిర్యానీ ఆకు అవన్నీ వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. వీటితో పాటు ఇక్కడ ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు టమాటా జ్యూస్ తీసుకుని వేయించుకోవాలండి. ఈ టమాటా జ్యూస్ వేయించడానికి టైం పడుతుందండి. ఈలోపు మనం గ్రేవీకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని గ్యాస్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పెరుగు తీసుకొని అందులో 1 స్పూను కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా జ్యూస్ అంతా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ మసాలాను కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. వీటితో పాటు 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సగం వరకు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగతా ఈ సగం మిశ్రమాన్ని పలుచగా పేర్చుకొని వాటిపైన మనం వేయించుకుని పెట్టుకున్న చేప ముక్కల్ని పరుచుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు రైస్ని 80% వరకు ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. చూడండి, ఇలాగా నొక్కితే విరిగేటట్టుగా ఉండేలా ఉడికించుకోవాలి. రైస్ని లేయర్గా పరుచుకున్న తర్వాత మనం ఇందాక మసాలా గ్రేవీని పక్కన ఉంచుకున్న గ్రేవీని అంతటిని కూడా లేయర్ పద్ధతిలో వేసుకొని తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, మిగతా చేప ముక్కలంటిని కూడా పరుచుకొని ఉల్లిపాయ ముక్కల్ని మనం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని తర్వాత ఇప్పుడు మిగిలిన రైస్ అంతా కూడా లేయర్గా పరుచుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు చివరిలో బిర్యానీ టేస్ట్ రావడానికి, కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా నెయ్యి తీసుకుని మరిగించి అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి పోకుండా మూత పెట్టుకొని గ్యాస్ మీడియంలో పెట్టుకుని 20 నిమిషాల పాటు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, టేస్టీ గుమగుమలాడే ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ కూడా చాలా చక్కగా ఉడికిందండి. మనం
బిర్యానీ వడ్డించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వడ్డించుకోవాలండి, లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.